అక్టోబర్ 2న మనకి మహాలయ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైంది. దానికి తోడు మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. అలానే కాకుండా బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారిపోతారు. మానవ జీవితంలో ఉన్న అప్పులన్నీ సమస్యలన్నీ తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. అలానే ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాం. ఉప్పు మనకి సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినట్టుగా భావిస్తారు కాబట్టి చాలా శక్తి ఉందని భావిస్తారు. అందువల్ల ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారం చేయటం మంచి శుభ ఫలితాలు చూస్తామండి. మనకి ఈరోజు అంటే మహాలయ అమావాస్య రోజు అండి. మనం పెద్దవాళ్ళు లేక పితృదేవతలు మరణించిన వ్యక్తులు ఎవరైనా సరే వారికి మనం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, అలానే కర్మలు వారి పితృదేవతల యొక్క దేవతలకు వారి పేరు మీద అన్నదానాలు చేయడం, పెద్దలకు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇలా చేయడం వల్ల అందుకే మహాలయ అమావాస్య చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు పితృదేవతలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ప్రతి ఇంటికి కూడా పితృదేవతలు వస్తారు కాబట్టి వారికి ఇష్టమైన ఆహారం పెడతారు నైవేద్యంగా అండి. అలా పెట్టడం వల్ల ఆహారం స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతుంటాం. అలానే ఏంటంటే మనం ఈరోజు నార్మల్గా ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తుంది. అమావాస్య సమయాల్లో పితృదేవతలకు తర్పణాలని చేయొచ్చు. అలా వదిలిన సమయాన నల్ల నువ్వులు తీసుకొని ఆ నల్ల నువ్వులను పితృదేవతలను స్మరించుకుంటూ గుర్తు తెచ్చుకొని ఆ పితృదేవతలకు నమస్కారం చెప్పుకుంటూ ఆ నల్ల నువ్వులను నదిలో మనం పడేయాలండి. అలా చేసినా కూడా మనకి ఫలితం వస్తుంది. మెల్లిగా నదిలో వదిలేసినా అది పితృదేవతలకు చేరుతాయని పురాణాలు చెబుతున్నాయండి. అందువల్ల ఈరోజు తప్పకుండా ఇలా ఆచరించండి. వారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మన పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా వేరే సమయాల్లో మరణించారు, యాక్సిడెంటల్గా కానీ కరోనా అవ్వచ్చు కానీ ఏదో ఒక రకంగా మనకి మరణించిన వారి యొక్క వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వారందరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు వదలడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. అందుకే మహాలయ అమావాస్య పెద్దల అమావాస్యగా పరిగణింపబడుతుంది. అందువల్ల ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. వారి ఆశీర్వాదంతో మనం సంతోషంగా ఉంటాము. అదే మన పెద్దవారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోయినా వారికి శాంతి చేయకపోయినా వారి యొక్క ఆగ్రహానికి మనం గురి అవ్వాల్సి వస్తుంది. జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి చిన్న పనులను ఈరోజు నిర్వహించుకొని ఈరోజు వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మేము ఇలాంటివన్నీ చేయలేమని చెప్పి అనుకుంటుంటారు కదా. అలాంటి వారి పితృదేవతలను స్మరించుకుంటూ కనీసం ఒక ఇద్దరి పేదవారికైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏ దానం చేసినా కూడా పితృదేవతలకు చెందుతుంది అని చెప్తారండి. అందువల్ల ఈ విధంగా కూడా మీరు ఆచరించి ఫలితం పొందవచ్చు అండి. ఈ విధంగా చేసి మీ యొక్క దానం కావచ్చు, మనం పేదవారి కడుపు నిండవచ్చు, అది పితృదేవతలకు చెందుతుందండి. అలానే పితృదేవతలకు చేరుతుంది. అందువల్ల పితృదేవతలు మన ఇంటికి వచ్చి మనం ఎవరినైనా సరే దానం చేసినా సరే పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారండి. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు ఆచరించాలి. మనం ఏంటంటే పెద్దలకు పెట్టడం పెద్దల అమావాస్య అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ అమావాస్య శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మనం ఈ చిన్న దానాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక తర్వాత వచ్చేసి అమావాస్యకి శక్తి అధికంగా ఉంటుంది. అమావాస్య పవిత్రమైంది, పవర్ఫుల్గా చెప్పబడుతుందండి. మనకి ఏంటంటే ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కానీ గ్రహణం కనిపించదు. ఈ సూర్యగ్రహణం కదా. ఈ సూర్యగ్రహణం ఏంటంటే మనకి నైట్ టైం ఏర్పడుతుంది. రాత్రి సూర్యుడు కనిపించడు కాబట్టి మనకి గ్రహణం కూడా ఏర్పడదు. కాబట్టి దీనివల్ల ప్రమాదాలు జరగవు. అలానే ఇలాంటి నియమాలను ఆచరించాల్సిన అవసరం లేదండి. గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి గ్రహణం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ గ్రహణం దాని ప్రభావం అనేది ఉంటుంది అమావాస్యకు బట్టి. ఈరోజు ఈ పరిహారం చేయండి. మానవ జీవితంలో మనం
మనకి ఉన్నత స్థానం కావాలి. మనం చాలా వరకు అప్పులు చేస్తుంటాం. అప్పులు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అప్పులు తీర్చుకోవడానికి చాలా కష్టపడతాం. ఏం చేయాలో తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు. అప్పు తీరాలంటే ఏం చేయాలో తెలియక చాలామంది బాధపడతారు కదా! కొంతమంది వడ్డీలు కట్టి అలసిపోతూ ఉంటారు. అలాంటి వారు వడ్డీలు అంటే ఇంట్రెస్ట్ కట్టి చెప్పి అలసిపోతూ ఉంటారు. అసలు తీరదు, కానీ వడ్డీ మాత్రం చాలా ఎక్కువ కట్టేస్తుంటారు, బాధపడుతుంటారు. అలాంటి వారు చెప్పిన విధంగా చిన్న పరిహారం చేయండి. చాలా మంచిది, పవిత్రమైంది, శక్తివంతమైంది. సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం ఉంది అంటే మనకంతా మంచి జరుగుతుంది. అప్పు తీరుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అలానే జీవితం మారిపోతుంది. అందుకే అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయండి. అందువల్ల ఈ పరిహారం చేయండి. ఇక మనం చూసిన విధంగా ఏంటంటే ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో పరిహారం చేయొచ్చు, ఎప్పుడు చేసినా ఫలితాలు వస్తాయి. ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అందులో గుప్పడు ఉప్పును వేయాలి. అనంతరం వచ్చేసి చిటికెడు కుంకుమ, పసుపు, 5 రూపాయల బిళ్ళ, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారు చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపం, కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి. అలానే కాకుండా మంచి శుభాలను సూచించడానికి ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయండి. అలానే మనకి సంప్రదాయం ప్రకారం చాలా ప్రాధాన్యతనిస్తాం పసుపు కుంకాలకి. ఈ అనంతరం డబ్బు, ఈ డబ్బు 5 రూపాయల బిళ్ళ ఉంటుంది కదా, ఇది మనకి చాలా వరకు అప్పుని తీర్చడానికి, అప్పు నుంచి బయటపడేయడానికి, అప్పు నుంచి బయటకు వచ్చే మార్గాలు చూపించడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళను పెట్టుకోండి. అనంతరం ఏంటంటే మనకి డబ్బు వచ్చే మార్గం చూపించడానికి 5 రూపాయలు అనేది చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెట్టాలండి 5 రూపాయలని. తర్వాత మన మట్టి పాత్రని కానీ గాజు పాత్రని కానీ తీసుకున్నది మళ్ళీ యూజ్ చేయకూడదు. అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాకూడదు. కాబట్టి ఇలా చేసిన తర్వాత ఈ మూకుని తీసి పెట్టాలండి. పసుపు, కుంకుమ, 5 రూపాయల బిళ్ళ, ఉప్పు ఇవన్నీ కలిపి మట్టి పాత్రలో పెట్టేసి చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. పూజ గదిలోనే చెప్పుకోవాలి. చేతిలో పట్టుకొని ఖచ్చితంగా స్నానం చేసి పరిహారం చేయండి. నీసు తినకూడదండి అమావాస్య రోజున. మనం రాత్రి సమయాలలో ఒకవేళ సాయంత్రం చేసినా సరే ఒంటి స్నానం చేసుకుని పరిహారం చేసుకున్నా సరిపోతుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీకు పూజ గది అవైలబుల్గా లేకపోతే ఖచ్చితంగా పరిహారాన్ని చేసుకుని ఈ పాత్రని వంటగదిలో అయినా పెట్టుకోవచ్చండి. అలా చేసినా మంచి ఫలితం ఉంది. 4 వైపుల నుంచి కూడా మనకి ధనం రావడం అనేది జరుగుతుంది. ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకి ప్రసాదిస్తుంది, అప్పును తీరుస్తుంది, అప్పు నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఇలా చేతిలో పట్టుకొని అమ్మ నువ్వే మా యొక్క అప్పును తీర్చు తల్లి, అప్పును తీరే మార్గం చూపించు, జీవితంలో అప్పు లేకుండా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్న పూజ గదిలో పెట్టి రాత్రంతా వదిలేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు చేసుకున్నా సరే రాత్రంతా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు దీన్ని వదిలేసి ఎక్కడైనా సరే, అంటే నార్మల్గా దేవతా వృక్షాలు, మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలా ఉంటాయి కదా, ఇలా ఏ చెట్టైనా పర్లేదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గోతిని తీసి ఆ పాత్రను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ పాత్రలు పాతి పెట్టాం కాబట్టి మనకి అద్భుత ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అప్పుడు తీరక బాధపడుతున్నాం కదా, ఒకవేళ అప్పు తీరట్లేదు అంటే ఉప్పు మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. అలా అయినప్పుడు మనకి చీరడానికి చాలా టైం పడుతుంది అని అర్థం. అంటే కష్టం ఏర్పడుతుందని భావించవచ్చు. అలానే అప్పు తీరే మార్గాలు తెలియకుండా పోతాయని భావించవచ్చు. ఎందుకంటే ఉప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన గ్రీన్గా కానీ బ్లాక్ కానీ అది చెడుకు సంకేతం అండి. అంటే ఆ దుష్ట శక్తి కావచ్చు, చెడు శక్తి కావచ్చు, దీనివల్ల అప్పు తీరట్లేదు, డబ్బు రాకుండా అడ్డుపడుతుంది అంటే ఈ శక్తులు వస్తున్నాయి, మనకు తెలియని ప్రతికూల శక్తులు. అలాంటి శక్తులను మనం పోగొట్టుకుంటున్నాం. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. ఆ దైవమే ఏదో ఒక రూపంలో అప్పును తీర్చి బాధ్యత మనకిస్తుంది. అలానే అప్పును తీర్చగలుగుతామని చెప్పవచ్చు. ఇలా ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం అమావాస్య తిథి రోజున చేయండి. అమావాస్య తిథి రోజున చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతాం. అది చూసి ఆశ్చర్యపోతామని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. పురాణ పరిహారం అండి, చాలా పాతది పరిహారం. ఇప్పటికీ కూడా చాలామంది అమావాస్య తిథిలో ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది.
అప్పు ఎక్కువగా ఉందని బాధపడుతున్నా కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే కోట్లు రూపాయి అప్పు తీరుతుందని కాదు, అప్పు తీరే మార్గం కనిపిస్తుంది. ఏ విధంగా మనం డబ్బు రప్పించుకోగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, డబ్బు నుంచి సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతాము అనేటువంటి ఆలోచనలు అనేవి కలుగుతాయి. అలానే కాకుండా ఎవరైనా సరే మనకి ఇవ్వాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది. ఈ మన అప్పు అనేది తీరిపోతుందండి ఏదో రకంగా. అంటే చక్కగా కాబట్టి పరిహారం చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఆచరించండి. ఉప్పే కదా అని చులకనగా చూడకండి. దానికి చాలా శక్తి ఉంటుంది. శాస్త్రాల్లో కావచ్చు, పురాణాలలో కావచ్చు, ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉప్పుతో చేసే పరిహారం చాలా ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేయండి. ఇలా చేసి ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య. ఈరోజు ఉప్పు ప్యాకెట్ మనం ఇంట్లో తెచ్చుకొని ఉప్పుతో కనుక పరిహారం చేస్తే వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ వస్తుంది. బ్రహ్మాండ ఫలితాన్ని చూడగలుగుతాం. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అమావాస్య రోజు రాళ్ళ ఉప్పు పరిహారం చేస్తే లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళదు. చక్కని ఫలితాన్ని ఇస్తుంది. తల్లి మనల్ని సంతోషిస్తుంది. ఆమెకు ఉప్పు అంటే ఇష్టం కాబట్టి మంచి శుభ ఫలితాలను చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి. అప్పు ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది చిన్న పరిహారం. ఫలితం పెద్దగా ఉంటుంది. ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అందువలన నమ్మకంతో చేయండి. ఇది సాయంత్రం చేసిన రాత్రంతా ఉంచండి. ఉదయం తెల్లారిన తర్వాత దాన్ని పాతి పెట్టేయండి. సరిపోతుంది. ఇక మీకు మీ సుడి తిరిగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. బ్రహ్మాండ ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చు. అనంతరం వచ్చేసి ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి. రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం. ఉప్పు దిష్టి తీయడానికి ఉపయోగిస్తాం. పరిహారపరంగా వాడతాము. రాక్ సాల్ట్ అనేది మంచిదని చెప్పవచ్చు. మానవుల యొక్క బాధను కానీ కష్టాలు కానీ తీర్చడానికి ఒక గంటలోనే మనకి ఫలితం ఇస్తుంది. గంటలో గంట పట్టదండి. చాలా మంచి రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఏదైనా ఉంది అంటే ఉప్పు పరిహారం అండి. చాలా చక్కగా చెప్పుకోవచ్చు. దానికి అంత శక్తి ఉంటుంది. అలానే అది చాలా శక్తిని గ్రహించి ఉంటుంది. అమావాస్య అంటే మనకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. అలానే ఉప్పుకు చాలా ఉంటుంది. లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇస్తుందండి రాళ్ళ ఉప్పు. సో రాళ్ళ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి శక్తివంతమైనదిగా భావిస్తారు. మంచి ఫలితాలు కూడా రావాలి జీవితంలో అంటే ఇవే ఆచరించండి. అలానే కాకుండా మానవ జీవితంలో ఏంటంటే మంచి కొంతమంది దిష్టి పెడుతుంటారు. చాలా రకాలుగా దిష్టి దోషాలు తొలగుతుంటాయి. గాలి రూపంలో కావచ్చు, ధూళి రూపంలో కావచ్చు, ఏదో రూపంలో మనకి వెంటాడుతూ ఉంటుంది కదా. అలాంటి వారు ఏంటంటే ఈరోజు తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే మీ పైన ఉండే దిష్టి కావచ్చు, ఏదైనా సరే కళ్ళు దిష్టి కానీ అవన్నీ పోవడానికి అవకాశం ఉంటుందండి. సాయంత్రం 6:26 ఎడమ చేతితో ఉప్పు తీసుకోండి. మీ చేతిలో ఎంత పడితే అంత తీసుకుని కింద పడకుండా ఉండేలా చూసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఉప్పుతో ఖచ్చితంగా 11 సార్లు తిప్పి బయట పడేసేయాలండి. నార్మల్గా మన పల్లెల్లో అయితే పట్టణాల్లో మనకి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి సింక్లో పోసేసుకొని చేసేయచ్చు. ఆ ఉప్పు అంతా కూడా నీటిలో కొట్టుకుపోయేలాగా చేసుకుని వాషింగ్ ఏరియాస్ ఉంటుంది కదా, అక్కడ తీసేసి నీళ్ళలో పోసేలా చేసుకొని ఒక్క నిమిషం కూడా జీవితం మారిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇంత ప్రశాంతంగా ఉంటుంది, మాకు మంచి ఫలితం వచ్చింది ఉప్పుతో చేస్తే అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. చాలా తెలిసి మీకు కనుక కన్ను దిష్టి ఎక్కువగా ఉంటే మంచిగా రెడీ అయినా సరే మిమ్మల్ని కొంతమంది ఓర్వలేకపోతారు కదా, దిష్టి పెడతా ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. పరిపూర్ణ నమ్మకంతో చేయండి. మంచి ఫలితాన్ని చూడండి. ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బట్ నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తేనే ఫలితం బాగా సిద్ధిస్తుంది. గంటలో చేసేటువంటి ఫలితం మన నమ్మకంతో చేస్తే చాలా ఎర్లీగా వస్తుంది అని చెప్పవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.